నమోనా వందనాలండి. అందరూ బాగున్నారు కదా. అందరము క్షేమంగానే ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. దేవుని యందు మనము ప్రతి ఒక్కరమును కూడా ఒక నాటబడిన విత్తనము వలె, ఒక పారే తీగ వలె మనము ఉండాలని అడుగుచున్నాను. దేవుని యందు ప్రతి ఒక్క బిడ కూడా భయముతోనూ భక్తితోనూ ఉండాలని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు హృదయమును కూడా వాక్యము ద్వారాగానే మార్చబడాలి. వాక్యం ద్వారాగానే మనము మారు మనసును పొంది ఉండాలి. మనము వాక్యమే మన జీవితాలకు ఆధారమై ఉన్నది. ఆయన మన త్రోవను సరళము చేయుచున్నాడు. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. మనం ఎంత మాత్రమును కూడా వాక్యమును త్రోసివేయకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరమును కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. శక్తిని బలమును దయచే ప్రభా. నాయన ప్రభా, నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. ఎంతోమంది నాయన ప్రభు తరుణులకు బాధపడుచున్నారు నాయన ప్రభా. ఈ తరుణము ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా నాయన వాక్యము విని హృదయంలోని ప్రభా నింపుకున్నటకు సహాయం చేయ ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా ఫలించే భాగ్యమును మాకు దయచేయమని వాక్యం ఏడల మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. మాట్లాడేది నేను కాని ప్రభా, మాట్లాడించేది మీరు నాయన ప్రభా. వాక్యంలో మీరు ఉండండి నాయన ప్రభా. నేను చేసిన ప్రార్థనను కూడా ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకున్నామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకునడు. నిజంగానే సమయం చాలా కొంచెముగానే ఉన్నది. దేవుడు ఏ సమయమున వచ్చునో ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఎలా వస్తాడో కూడా ఎవరికి కూడా తెలియదు. దొంగ వలె వస్తాడు, లేకపోతే దొర వలె వస్తాడు, బేదరాలు వలె వస్తాడు, లేకపోతే అన్నం లేనట్టు వస్తాడో కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ సమయం ఎంత ఉన్నది? కొంచెమే ఉన్నది. దినములు చెడ్డవి కూడా. ఈ రోజులు చాలా భయంకరమైన రోజులు. ఎందుకంటే చెడే నడుస్తుంది, చెడే వర్తిల్లుతుంది, చెడే న్యాయముగా ఉన్నది. కానీ మంచిని ఎవరನ್ನು కూడా గ్రహించట్లేదు. మంచి మనసును కూడా కలిగి లేరు. ప్రతి ఒక్కరు కూడా మేము మారు మనసు పొందామని ముసుగే వేసుకుంటున్నారు తప్ప కానీ ఎవరిని కూడా యథార్థతను ప్రకటించట్లేదు, యథార్థముగా ఉండట్లేదు. ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు మనము యథార్థతను, మనుషులైతే పై రూపమును చూస్తారు, కానీ దేవుడైతే హృదయమును చూస్తాడు. హృదయ అంతరంగములలో మన ఏమి ఉన్నదో దేవుడు ఎరిగి ఉన్నవాడు. సమస్తమును కూడా దేవుడు చూచుచున్నవాడు. ఒకవేళ అనుకోవచ్చేమో, నేను చీకట్లో చేశాను, నేను దేవుడు నన్ను చూడలేదు అనుకోవచ్చు, కానీ సమస్తమును కూడా ఆయన చూచుచున్నవాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయొద్దని అంటున్నాడు. అంటే దినములు చాలా చెడ్డవి, సమయము కొంచెమే ఉన్నది. ఈలోపు నువ్వు మారు మనసు కలిగి ఉండమని అంటున్నాడు. మారు మనసు కలిగి సద్వినియోగము చేసుకోమని అంటున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుడు అడగమని చెప్పి ఉన్నాడు. ఈరోజు ఏమని అంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని అంటున్నాడు. జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉన్నామా, అజ్ఞానుల వలె ఉన్నామా? మనం ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కరము కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఒకవేళ మనకి జ్ఞానము లేదనుకో, దేవుని అడిగితే అది మనకి ధారాళముగా దయచేస్తాను అంటున్నాడు, సమృద్ధిగా దయచేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా, చిన్నవారినేమి పెద్దవారినేమి ప్రతి ఒక్కరిని కూడా ధారాళముగా దయచేస్తాను అంటున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి అని అంటున్నాడు. అంటే చెడ్డ దినముల నుంచి బయటకు వచ్చి జ్ఞానమును కలిగి మీరు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోమని అంటున్నాడు. అంటే ప్రభు చిత్తం ఏమి అయినది ఏంటనేదని మనం ఎప్పుడైనా పరిశీలన, దేవుడు మనల్ని ఎలాగ ఉంచి అన్నాడంటే మన కొరకు దాచి ఉంచామని కాదు, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము, దేవుని యందు ఎంత భయమును కలిగి ఉంటున్నాము, దేవుని యందు ఎంత వినయమును కలిగి, చెప్పడమే కాదు చెప్పి విని దానిని
గ్రహించేవారుగానే ఉండాలి మనము. ఒకవేళ ఈ చెవితో విడిచిపెట్టేయడం కాదు. ఈ రోజుల్లో చాలామంది కూడా చెడునే ప్రోత్సహిస్తారు. చెడు వెనకాల అనేక మంది ఉంటారు, కానీ మంచి వెనకాల ఎవరో ఉండరు. ఎందుకంటే మంచి దహించి వేస్తుంది, అగ్ని లాంటిది మంచి అంటే. వారి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనము చెడు చెప్పి చాలా బాగుంటాం, కానీ కొంతకాలానికి ఏం గెలుస్తుంది? నిజమే గెలుస్తుంది, నిజమే వర్ధిల్లుతుంది. చెడే ఏమైపోతుంది? ముసుగులో ఉన్నది ముసుగులోగానే అయిపోతుంది. అలాగే మనము చెడుని విడిచిపెట్టి మనము దేవుని నిమిత్తం ఏమై ఉన్నదో, ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించుకోవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలోనే దురపార్యము కలదు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండు. ఏమని ఉండడం? దురపానీయం. చెడులో ఏముంటుంది? ఈ రోజుల్లో చాలా తాగుడికి అందరూ కూడా బానిస అయిపోతున్నారు. తాగుడికే, చిన్నవారేంటి పెద్దవారేంటి, వయసులో ఉన్న నడి వయసులో ప్రతి ఒక్కరూ కూడా తాగుడికే బానిస అయిపోతున్నారు. మత్తులై ఉండకడి అంటున్నాడు. మత్తులై ఉండకోకుండా దానిలోనే దుర వ్యాపారం కలదని అన్నాడు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండి అన్నాడు. అంటే మన హృదయం శుద్ధిగా ఉంటే వీటి జోలికి మనం వెళతామంటారా? వెళ్ళము. వీటిని మనం విసర్జిస్తాము. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అన్నాడు. ఎలాగో కీర్తనలు పాడుచు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను మీరు ప్రభువును గూర్చి కీర్తించుడి అని అన్నాడు. మనము దేవుని సన్నిధికి వెళతా ఉన్నాం. మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసుకున్నామా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? భయములు. దేవుని సన్నిధిలోనే కాదు, ఒక గృహంలో ప్రార్థన జరిగినా సరే చాలా వినయముతో కలిగి ఉండాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు మనము బైబిల్ కీర్తనలు పాడచ్చు. ఆత్మ సంబంధం హృదయమును కూడా ప్రభువును గూర్చి పాడమని అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూడా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అంటున్నాడు. క్రీస్తు నందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండి అని అన్నాడు. లోబడి ఉండమంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లోబడి ఉండట్లేదు, భార్య భర్తకు లోబడి ఉండట్లేదు, భర్త భార్యకు బిడ్డలు కూడా లోబడి ఉండట్లేదు. మనము దేవుని యందు మనం కీర్తనలతోనూ సంగీతములతోనూ నాట్యములతోనూ దేవునిని స్తుతించమని అంటున్నాడు. క్రీస్తుని అందరూ భయమును కలిగి ఉండమని అంటున్నాడు. ఇవన్నీ పాడుచునే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోము. క్రీస్తు యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఆయన త్రోవలను మనం నడిచిన ఎడల దేవుని రాజ్యంలోనే ప్రవేశిస్తాం. ఒక ధనవంతుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేను పేదలకు ఇస్తున్నానే, తిండి లేని వారికి తిండి పెడుతున్నానే, అయినా సరే నేను దేవుని రాజ్యంలోకి వెళతానా అంటే ఏమన్నాడు? దేవుని రాజ్యంలోకి వెళ్ళుట కంటే ఒంటె చెవిలో దూరుట సులభము అని అన్నాడు. అలాగే మనము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చాలా కష్టం, కానీ ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి. శోధనలు ఎదుర్కోవాలి, వేదనలు ఎదుర్కోవాలి. మనం పాటలు పాడేసి సంతోషంతో దేవుని స్తుతిస్తామున్నా, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నావా? నీ హృదయం దేవునికే చెల్లించుకొని చున్నావా? ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరుడా. మనం చేస్తాము అని అంటే చేసినది కూడా దేవునికి చేరే విధంగా. ఈ లోకపు వైపు చూడకు, నువ్వు దేవుని వైపు చూడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు దేవుని రాజ్యం వైపే చూడు. మనుషులు నిందలు వేస్తారు, మనుషులు అనేకమైన మాటలు మాట్లాడతారు, కానీ అవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోమని అన్నాడు. ముసలమ్మ ముచ్చట్లకు కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథమును చేతబుచ్చుకోమను. ఒకరినొకడు ప్రేమించుకుని సహోదరి ప్రేమ కలిగి ఉండమని అంటున్నాడు. మన శత్రువును కూడా ప్రేమించమని అంటున్నాడు. కానీ మన శత్రువును కాదు కదా, మన సహోదరుడు, మన తల్లిదండ్రులని ఎవరిని కూడా ప్రేమించే స్థితిని. ఎందుకంటే దేవుడు మనలను ఆయన రూపంలో చేసి ఉన్నాడు. కానీ నువ్వేమి చేయుచున్నావో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కానీ ఒకరినొకడు ప్రేమించుకోమని అన్నాడు. ప్రేమ కలిగి ఉంటే ప్రతిదీని కూడా సాధ్యమే. ప్రేమతో మనం చూస్తే ప్రతిదీని కూడా మనకి సాధ్యమవుతుంది. మంచి కూడా చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. ప్రతిదీని కూడా మన కన్ను తేటగా ఉండేలా మన దేహం అంతా కూడా తేటగా ఉండు. అలాగే ప్రేమ అనేకమైన దోషములను కప్పును, అనేకమైన పాపములను కప్పును, అనేకమైనవి దూరం చేయును. ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది, చెడు మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. మనం అది కాదు, ఒకరినొకడు ప్రేమించుకున్నాడు.
దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే, దక్షిణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యము దయచే ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించిన ఆయన ప్రభా. అనేకమైన వ్యాధులతో అనేకమైన రోగములతో ప్రభా ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్ ఉండటకు సహాయం చేయ ప్రభా. హాస్పిటల్ అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభా. నేను ఇతర దేశంలో పని లేక ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా ప్రభా పని దయచే ప్రభా. పని చేసుకుంటానికి వెళ్ళిన వారికి శక్తిని బలంని దయచే ప్రభా. నిండి ప్రార్థించే భాగ్యంని దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో నీ కనికరమును నీ దయను దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నాకు ఇచ్చినట్టు బంధువర్గం అందరిని కూడా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించినారు ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినారు ప్రభా. కృంటివారిని గ్రుడ్డివారిని చెవిటివారిని అంగవైకల్యం ప్రతి ఒక్క బిడని ప్రభ స్వస్థపరిచినాయన ప్రభా. యవనస్తులను యవనరాలను బాలికలని బాలింతలను కూడా దీవించి ఆశీర్వదించమని ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభా పేరు పేర్చినప్పున దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని ప్రభు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి నీ ప్రభ, వినుచున్న వారికి నేను ఆయన ప్రభ మారుమనసు దయచే ప్రభ. నా కుటుంబమును కూడా ప్రభ జ్ఞాపకం చేసుకోమని, నా కుటుంబమును కూడా ప్రభ మారుమనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.